ఆదికాండము 16వ అధ్యాయము ఈ రోజున మనము అధ్యయనం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో శారయి తన భర్త అయిన అబ్రహాముకు ఇచ్చిన సలహా, హాగరు పలాయనం, అబ్రహాముకు తటస్థపడిన పరీక్షలు, ఎన్నెన్నో విషయాలు మనము వినబోతున్నాము. వివరాలు: 15వ అధ్యాయంలో అబ్రహాము తన విశ్వాస యాత్రలో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. 16వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసానికి గడ్డు పరీక్ష దాపరించింది. శారయి, హాగరు, వీరిద్దరి మధ్య అబ్రహాము. ఈ హాగరు ఈజిప్టు దేశానికి చెందిన దాసిది. శారయి, అబ్రహాము ఇద్దరు అల్ప విశ్వాసంలో పడిపోయారు. ఇస్మాయేలు హాగరుకు అబ్రహాముకు జన్మించాడు. గత అధ్యాయంలో కొండ అనుభవం ఈ 16వ అధ్యాయంలో అబ్రామును లోయలోకి దించింది. విషాదకరమైన సంఘటన: అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అనే ఈజిప్టురాలైన దాసి ఉంది. అబ్రాహాము ఈజిప్టుకు వెళ్ళి తెచ్చుకున్నవి రెండు. ఈ రెండిటి వలన అబ్రాముకు ఎన్నో కష్టాలు వచ్చాయి. 1 ఐశ్వర్యము, 2 ఈజిప్టు దేశీయురాలైన హాగరు. శారయి అబ్రాముతో అన్నది, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పో. ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగుతుందేమో. అబ్రాము శారయి మాట విన్నాడు. శారయి సలహాలో విడ్డూరమేమీ లేదు. ఆ కాలంలో అందరూ ఇలాగే చేసేవారు. భార్యకు పిల్లలు కలగకపోతే భర్త మరో స్త్రీని చేపట్టవచ్చు. ఆమెను ఉపపత్ని అంటారు. అయితే ఈ విధానం వస్తుతః దేవునికి ఇష్టం లేదు. ఇది శారా సొంత ఆలోచన. అబ్రాము శారా మాట విన్నాడు. తాను గృహ యజమాని అయి ఉండి కూడా శారా ఆలోచనకు లోబడటం నైతికంగా అపజయమే. ఎందుకనగా శారా ఆలోచన మంచిది కాదు. అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురము ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరు అనే ఈజిప్టు స్త్రీని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండేటట్లు అతనికి ఇచ్చింది. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. ఈ హాగరు వ్యవహారమంతా దేవునికి ఇష్టం లేదు. ఉపపత్నులను పెట్టుకోవడం, దాసి దానితో పోయి దానికి పిల్లల్ని కనటం, ఇదంతా దేవుని చిత్తానికి ప్రతికూలం. ఆమె ద్వారా కన్నవారికి దేవుడు గుర్తించిన వారసత్వపు హక్కు రాదు. అయితే ఇది చరిత్ర. దానిని దేవుడు దాచిపెట్టడు. చరిత్ర ఉన్నది ఉన్నట్లు రాయబడింది. బైబిల్లో దాపరికం లేదు. మనిషి చేసే తప్పుడు పనులన్నీ పోనీ నా పిల్లలే గదా అని దేవుడు మరుగు చేయడు. దేవునికి పక్షపాతము ఉండదు. శారయి గొడ్రాలు. అయితే చూడు, నేను అబ్రాముకు కొడుకును కంటాను అని హాగరు గర్వించింది. తాను గర్భవతిని అయ్యాను అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచంగా దోచింది. అప్పుడు శారయి అబ్రాముతో అన్నది, నా ఉసురు నీకు తగిలింది. నేనే కదా నా దాసిని నీ కౌగిటికి ఇచ్చాను. తాను గర్భవతిని అని తెలుసుకోగానే నేను దాని దృష్టిలో మరీ కష్టమైపోయాను. నాకు నీకు యెహోవాయే తీర్పరి. శారయి తాను చేసిన తప్పును గ్రహించింది. దేవుని దృష్టిలో ఈ దంపతులు చేసిన పని పాపం. అది దేవునికి సమ్మతం కాని చర్య. నేను చేసిన తప్పు నీవు నేను పంచుకున్నట్లు అయ్యింది అంటోంది శారా. అబ్రాముకు ఇది విషమ సమస్య. శారా, అబ్రాము కలిసి చేసిన ఈ పని వారి అల్ప విశ్వాసానికి ఫలితం. అబ్రాము వయసు 90, శారాకు 80 ఏండ్ల వయసు ఉంది. ఇక లాభం లేదు, మనకు ఎలాగో పిల్లలు కలగరు అనుకున్నారు. సమాజంలో ఈ న్యాయం అనగా దాసిదానితో పిల్లల్ని కనడం, దీనిని దేవుడు ఆమోదిస్తాడులే అనుకున్నది శారా. సామాజిక న్యాయం దేవుని న్యాయం కాకపోవచ్చు. మానవ జాతి యొక్క సంస్కృతి, సభ్యత, మూఢనమ్మకాలు చోటు చేసుకొని ఉండవచ్చు. కానీ అది దేవుని చిత్తం అనుకుంటే అది తప్పు. బైబిలులో ఇది రాసి ఉంది కదా గనుక మనం చేయవచ్చు అంటే అర్థం లేని మాట. బైబిలులో మంచిని చెడును రెంటినీ రాశారు. మనకు చూపి పాఠం నేర్చుకోమన్నారు. కానీ అంతా చెయ్యవచ్చు అని కాదు. బైబిల్లో గ్రంథస్థం చేయబడిన చరిత్ర అంతా యథార్థం. అందులో సందేహం లేదు. ఆ మాటకొస్తే అబ్రహాము, శారయి ఇద్దరు ఊరు అనే ప్రాంతంలో పుట్టి పెరిగిన వారు. వారిది కల్దీయుల సాంప్రదాయం. వారు ఇలానే చేస్తారు. పిల్లలు లేకపోతే అదనంగా పెళ్లిళ్ళు చేసుకోవడం పరిపాటి.
అయితే కల్దీయులు దేవుణ్ణి ఎరుగని ప్రజలు. వారి అలవాట్లను వారు మానుకోవాలి. హాగరు ద్వారా కొడుకును కనడం అనేది దేవునికి గిట్టని పద్ధతి. దేవుడు దీనిని అల్పవిశ్వాసంగా, పాపంగా అన్నాడు. అవిశ్వాసం, అల్పవిశ్వాసం కూడా పాపమే. దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం పాపమే. పాపం కాదా? అబ్రాము శారయితో అన్నాడు, ఇదిగో ఇది నీ దాసి, నీ చేతిలో ఉన్నది, దాని విషయంలో నీ మనసు వచ్చినట్లు చెయ్యి. శారయి ఆ దాసిని శ్రమ పెట్టినందువలన ఆమె వద్ద నుండి అది పారిపోయింది. అలా పారిపోవడం ప్రాణాపాయం. తాను గర్భవతి, తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా అపాయం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ వద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ వద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. హాగరు అన్నది, నా యజమానురాలైన శారయి నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత ఆమెతో చెప్పాడు, నీ యజమానురాలి యొద్దకే తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు. నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తాను, అది లెక్కింపలేనంతగా విస్తారమవుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ చారిత్రక సత్యాన్ని ఉపమాన రీతిగా తన ప్రబోధంలో పౌలు ప్రయోగిస్తున్నాడు. హాగరు ఆమె సంతానాన్ని సీనాయి కొండకు పోల్చాడు. అక్కడే మోషే ధర్మశాస్త్ర ప్రదానం జరిగింది. ధర్మశాస్త్ర న్యాయం అది ఒక బంధకం లాంటిది. అయితే శారయి దాసి కాదు, స్వతంత్రురాలు. అబ్రాహాము భార్య శారయి. శారయి అబ్రాహాముకు చెందినది. స్వేచ్ఛ స్వతంత్రము కలిగిన వారు ధర్మశాస్త్రం కిందికి రావాల్సిన పని లేదు. అలాగే విశ్వాసులం మనం యేసుక్రీస్తుకు చెంది ఉన్నాము. సంఘ వధువు యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడింది. ఈమె పవిత్ర కన్య. ఒకానొక రోజు ఈమె యేసుక్రీస్తుకు పెళ్లి కూతురు కాబోతుంది. అందుచేత మనము తిరిగి ధర్మశాస్త్ర దాస్యంలోనికి పోకూడదు. ధర్మశాస్త్రము హాగరులాగా ఉంది. ఈ విషయాన్నే పౌలు తన గలతీ పత్రికలో ప్రస్తావించాడు. ఈ వ్యవహారం అంతటితో అయిపోలేదు. అబ్రాముకు, శారయిలకు ఇది సమస్యల వలయం అయిపోయింది. ఇప్పుడు హాగరు తిరిగి వచ్చింది, కనబోతుంది. పుట్టబోయే కొడుకు అబ్రాము కొడుకు. యెహోవా దూత హాగరుతో అన్నాడు, ఇదిగో యెహోవా నీ మొరాలకించాడు, నీవు గర్భవతివి, నీవు కుమారుణ్ణి కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెడతావు. అతడు అడివ గాడిద వంటి మనిషి. అతని చేయి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. అతడు తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడు. ఈ మాటలను నేటి పరిస్థితుల వెలుగులో చూస్తే మనకు చక్కగా బోధపడతాయి. మధ్యప్రాంతంలోని చరిత్రకు అద్దం పట్టినట్లే ఉంది కదూ. దేవుని ప్రవచనాలకు తిరుగులేదు. అవి నెరవేరి తీరాల్సిందే. ఇస్మాయేలు సంతానం, ఇస్సాకు సంతానం, తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. హాగరు, శారా. నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో పౌలు ప్రతి ఒక్కరిని నిలదీసి అడుగుతున్నాడు. హాగరా, శారానా? దాసిదా, స్వతంత్రురాలా? ఈ మాటలకు 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. హాగరు యెహోవాకు ఒక పేరు పెట్టింది. చూస్తున్న దేవుడవు నీవే. తనతో మాట్లాడిన దేవుణ్ణి ఇదే పేరుతో సంబోధించింది. నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచాను అనుకున్నది. అందుచేత ఆ నీటి బుగ్గకు బేహీర్ లహాహిరోయి అనే పేరు వచ్చింది. అది కాదేశుకు, బేరేతుకు మధ్య ఉన్నది. దేవుడు ఎంత కృపా కనికరము గలవాడో చూడండి. ఆమె పట్ల ఎంత జాలి, దయ చూపుతున్నాడో గమనించండి. హాగరుతో మాట్లాడిన దూత ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయన మానవుడిగా అవతరించకముందు అడపాదడపా ఈ విధంగా ఈ లోకానికి వచ్చాడు. కాలం సంపూర్ణం కాగా మరియ గర్భాన పుట్టాడు. పాపులను వెదికి రక్షించటానికి ఆయన వచ్చాడు. ఆయన గొర్రెను వెదికి రక్షించే కాపరి. ఆయనే ఇప్పుడు ఇక్కడ హాగరుతో మాట్లాడుతున్నాడు. హాగరు ఏమన్నది? నీవు నన్ను చూస్తున్న దేవుడవు, నేను నిన్ను ఇక్కడ చూస్తున్నాను. హాగరుకు ఇది ఒక కొత్త అనుభవం. అంతకుముందు ఎన్నడూ ఆమె దేవుణ్ణి చూచి ఉండలేదు. ఈజిప్టు దేశీయులకు దేవుణ్ణి గురించిన ప్రాచీన భావనలు ఎన్నో ఉన్నాయి. నన్ను చూస్తున్న దేవుణ్ణి నేనిక్కడ చూశానే. దేవుడు తనను చూస్తున్నాడు అనే ఆలోచన ఆమెలో ఉద్రేకాన్ని రేకెత్తించింది. ఈ రోజున మనకు దేవుణ్ణి గురించిన అవగాహన ఎక్కువ ఉందనుకోండి. అయితే హాగరుకు తెలిసినంత మాత్రం కూడా తెలియని వారు నేటికి మన మధ్య ఉన్నారు. మానవుడు భౌతిక జీవి.
ఎలా చూడగలడు దేవుణ్ణి? మితులకు లోనైన మానవుణ్ణి దేవుడు ఎలా దృశ్యమానమవుతాడు? దేవుణ్ణి ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న అనాది కాలం నుండి మనుషులు అడుగుతున్నదే. మానవుడా, ఈ ప్రశ్న నీవు చిత్తశుద్ధితో అడుగు, దేవుడు సాక్షాత్కరిస్తాడు. అదృశ్యుడైన దేవుడు యేసుక్రీస్తుగా దృశ్యమానమయ్యాడు. నిత్యత్వంలో మానవునికి దేవుని దృష్టిలో విలువను సంతరించింది దైవ సాక్షాత్కారం. తరువాత హాగరు అబ్రాముకు కుమారుణ్ణి కన్నది. హాగరు తనకు కనిన కుమారునికి అబ్రాము ఇస్మాయేలు అని పేరు పెట్టాడు. హాగరు అబ్రాముకు ఇస్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. మరచిపోవద్దు, ఇస్మాయేలు అబ్రాము కుమారుడే. అప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు. సోదరీ సోదరులారా,